యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల మండలం జైకాసారంలోని ఎస్ఆర్ ల్యాబ్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా రియాక్టర్లు పెరగడంతో ఆ ప్రాంతం అంతా కూడా భీతావహంగా మారింది. దాదాపు 50 మంది కార్మికులు షిఫ్ట్లో ఉన్నారు. ఒక్కసారిగా అగ్నిప్రమాదం జరగడంతో రెడ్ సైరన్ రావడంతో వారంతా కూడా పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్నారు. కానీ కంపెనీలో పెద్ద ఎత్తున కూడా మంటలు ఎగిసిపడ్డాయి. భారీ శబ్దాలతో దట్టమైనటువంటి పొగతో దాదాపు 5 గంటల వరకు కూడా ఆ ప్రాంతం అంతా కూడా భీతావహంగా మనకు కనిపించింది. 5 ఫైర్ ఇంజన్లతో మంటలార్పే ప్రయత్నం చేసినా కూడా మంటలు అదుపులోకి రాలేదు. పెద్ద పెద్ద శబ్దాలతో పెద్ద మంటలు పెద్ద పొగతో ఆ ప్రాంతం అంతా కూడా ఒక భయానకంగా మారింది. ఎప్పుడు కూడా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఏ ఒక్క అధికారి కూడా పట్టించుకోవట్లేదంటూ కూడా స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. చౌటుప్పల్, పోచంపల్లి, బీబీనగర్, భువనగిరి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున రసాయన పరిశ్రమలు ఉన్నాయి. ఏ ఒక్క సేఫ్టీ ప్రికాషన్ తీసుకోవట్లేదు. ఏ ఒక్క ఫైర్ అధికారులు కానీ అదేవిధంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు కానీ తనిఖీలు చేయట్లేదు. ప్రాణాలను పణంగా పెట్టుకొని మేము పనిచేస్తూ ఉన్నాం. కార్మికులు భయంతో బిక్కిబిక్కుమంటున్నారంటూ కూడా అక్కడ స్థానికులు వాపోతూ ఉన్నారు. కార్మికులు కూడా ఒక్కసారిగా భయాందోళన గురికావడం జరిగింది. ఈ ప్రమాదంతో చుట్టుపక్కల 4-5 గ్రామాల వరకు కూడా పొగ వ్యాపించడంతో ఆ గ్రామంలో ఒక భయానకమైన వాతావరణం నెలకొంది. నల్గొండ జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. నల్గొండ జిల్లా వ్యాప్తంగా యూరియా కష్టాలు రైతులు వెంటాడుతూనే ఉన్నాయి. యూరియా కోసం రైతులు అవస్థలు పడుతూ ఉన్నారు. ఈరోజు యూరియా సరఫరా చేయాలంటూ నకరికల్, కోదాడ, అదేవిధంగా చిట్యాల, అదేవిధంగా హాలియా, పిఏపల్లి మండలాల్లో ఎక్కడికక్కడ కూడా రైతులు ధర్నా చేస్తూ ఉన్నారు. రహదారులపైన దిగ్బంధించడం జరిగింది. రైతులకు సరిపడా యూరియా కూడా సరఫరా చేయలేరా అంటూ కూడా ప్రభుత్వం పైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. నల్గొండ జిల్లాకు 70,000 మెట్రిక్ టన్నులు యూరియా అవసరం ఉండగా కేవలం 30,000 మెట్రిక్ టన్నులు యూరియా మాత్రమే వచ్చింది. మిగతా యూరియా తెప్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. అధికారులు విఫలమయ్యారంటూ కూడా రైతులు వాపోతూ ఉన్నారు. ఇప్పుడు పంటలు వేసాం, పత్తి సాగు కూడా సాగు చేస్తాం. ఇప్పుడే యూరియా అవసరం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు యూరియా అందించకపోతే పంటల ఎదుగుదలపైన ప్రభావం ఉంటుంది. ఇప్పుడు ఇంపార్టెంట్ కదా, యూరియా ఎందుకు అందించలేదంటే కూడా రైతులు పెద్ద ఎత్తున కూడా ప్రభుత్వం పైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ధర్నా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇక రహదారులను కూడా దిగ్బంధించడం జరిగింది. ఇప్పటికైనా సరే జిల్లా ప్రజాప్రతినిధులు, మంత్రులు కల్పించుకొని జిల్లాకు సరిపడా యూరియాను తెప్పించాలి. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా యూరియాను సరఫరా చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. గవర్నమెంట్ సంఘాల వద్ద యూరియా లేకపోవడంతో ప్రైవేట్లో కొనుగోలు చేస్తూ ఉన్నాం. ఒక్కొక్క బస్తాకు 800-900 రూపాయలు పెట్టి కొనుగోలు చేస్తూ ఆర్థికంగా నష్టపోతున్నాం అంటూ కూడా రైతులు ఎక్కడ రోడ్లు ఎక్కినటువంటి పరిస్థితి నల్గొండ జిల్లాలో నెలకొంది. నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి మరొక వార్త. నల్గొండ జిల్లా కేంద్రంలో నల్గొండ మాజీ ఎమ్మెల్యే భూపాలరెడ్డి జన్మదిన వేడుకలు కన్నుల పండుగ జరిగాయి. మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డితో పాటు ఇతర మాజీ ఎమ్మెల్యేలందరూ కూడా హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి కేక్ కట్ చేసి పెద్ద ఎత్తున కూడా సంబరాలు జరుపుకున్నారు. భూపాలరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.